1977 ద్వితీయార్థంలో వచ్చిన దొంగలకు దొంగ చిత్రంతో హీరో కృష్ణ ఫాలోయింగ్ బాగా పెరిగాక వచ్చిన 1978 సంవత్సరం హీరో కృష్ణ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. చిత్రాల రేంజ్ మిగతా అగ్ర హీరోలతో పోలిస్తే తక్కువైన వారందరికన్నా చిత్రానికి ఫాలోయింగ్ పెంచుకున్న హీరో నటశేఖర కృష్ణ అని చెప్పవచ్చు. 1978 నుండి 1984 వరకు వరుసగా 7 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం కనీసం 11 కలర్ చిత్రాలలో నటించడం తెలుగు కలర్ చిత్రాల చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఎక్కువ చిత్రాలలో నటించినా ఎక్కువ చిత్రాలకు నిర్మాతల పెట్టుబడికి ఢోకా లేకుండా అంతో ఇంతో లాభాలు రావడంలో కృష్ణను మించిన మొనగాడు మరొకరు లేరనుటలో సందేహం అవసరం లేదు. అదే హీరో కృష్ణ విజయ రహస్యం. అదీ కాకుండా 1978 సంవత్సరానికి జిల్లాల వారీగా పంపిణీ వ్యవస్థ బయ్యర్లు ఎక్కువ అవ్వడంతో తక్కువ పెట్టుబడితో లాభాలు రావడంతో హీరో కృష్ణ చిత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. మిగతా ముగ్గురు అగ్ర హీరోల చిత్రాలు తక్కువగా ఉండడం, పెట్టుబడి ఎక్కువ ఉండడం, చిన్న నిర్మాతలకు అందుబాటులో లేకపోవడం వల్ల హీరో కృష్ణ చిన్న నిర్మాతలకు కొత్త నిర్మాతలకు కల్పవృక్షమయ్యాడు. 1978 సంవత్సరంలో హీరో కృష్ణ 13 చిత్రాలలో నటించాడు. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. 1978లో విడుదలైన హీరో కృష్ణ తొలి చిత్రం ఇంద్రధనస్సు. ఊర్వశి శారద హీరో కృష్ణ సరసన హీరోయిన్గా నటించడం, నటశేఖర కృష్ణ తన శైలికి భిన్నంగా ఈ ప్రేమ కథా చిత్రంలో నటించడం విశేషం. రాజహంస అనే మలయాళ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అందాల తార కాంచన అతిథి పాత్రలో నటించడం మరో విశేషం. హీరో కృష్ణ చాలా స్టైలిష్గా కనిపిస్తారు ఈ చిత్రంలో. ఆయనకు వాడిన కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. 4 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. విజయవాడలో మాత్రం షిఫ్టుల మీద 100 రోజులు ఆడింది. కృష్ణకు బాగా అచ్చొచ్చిన సంక్రాంతి పండుగ రోజునే విడుదలైంది ఇంద్రధనస్సు చిత్రం. 1978లో విడుదలైన రెండవ హీరో కృష్ణ చిత్రం పట్నవాసం. కృష్ణ సరసన విజయ నిర్మల జంటగా నటించారు. పద్మలయ బ్యానర్ పైన విడుదలైన ఈ చిత్రం నిరాశపరిచింది. అగ్ని పరీక్ష తరువాత ఆ బ్యానర్ పైన 100 రోజులు ఆడని చిత్రం ఇదే. విజయవాడ, విశాఖపట్నాలలో మాత్రం డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. 1978లో విడుదలైన మూడవ చిత్రం అల్లరి బుల్లోడు. హిట్ జంట కృష్ణ జయప్రదల విజయ పరంపరలో ఇదొకటి. ఈ చిత్రం ముందుగా వేసుకున్న ఒప్పందం ప్రకారం విజయవాడ మేనకా థియేటర్లో 28 రోజులకే తీసివేశారు. నట సామ్రాట్ అక్కినేని దేవదాస్ మళ్ళీ పుట్టాడు చిత్రం కోసం. విచిత్రంగా లేట్ రిలీజులో తిరుపతిలో ఏప్రిల్ 21, 1978 నాడు విడుదలై ఈ చిత్రం మినీ ప్రతాప్ థియేటర్లో 50 రోజులకు పైగా ప్రదర్శింపబడి షిఫ్ట్ మీద ఉదయం ఆటలతో 100 రోజులు ఆడింది. బహుశా మొదటి రిలీజులో కాకుండా లేట్ రిలీజులో కూడా 100 రోజులు ఆడిన ఏకైక తెలుగు చిత్రం ఇదేనేమో. ఆంధ్ర మరియు హైదరాబాదులో కాకుండా సీడెడ్ ఏరియాలో ఒక చిత్రం 100 రోజులు ఆడడం కూడా అల్లరి బుల్లోడు చిత్రానికే సొంతం కావడం విశేషం. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 4వ చిత్రం అన్నదమ్ముల సవాల్. సహోదర సవాల్ అనే కన్నడ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో కృష్ణతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించారు. హీరో కృష్ణ సరసన జయచిత్ర జంటగా నటించారు. 1978 సంవత్సరంలో హీరో కృష్ణ నటించిన అన్ని చిత్రాలలోని అత్యంత విజయవంతమైన చిత్రంగా ఈ చిత్రాన్ని చెప్పవచ్చు. 5 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ చిత్రం విశాఖపట్నం సంగీత థియేటర్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది.
11 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. మొదటి వారం 14 లక్షలకు పైగా, 2 వారాలకు 23 లక్షలు వసూలు చేసి ఆ సంవత్సరం హీరో కృష్ణ చిత్రాలలో రికార్డు సృష్టించింది. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 5వ చిత్రం ఏజెంట్ గోపి. ఈ చిత్రం అందాల తార జయప్రద హీరో కృష్ణ సరసన జంటగా నటించారు. ఏప్రిల్ 14వ తేదీ నాడు విడుదలైన ఈ చిత్రం క్రైమ్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. హీరో కృష్ణ ఈ చిత్రంలో చేసే సాహసాలు ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. 4-5 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడిన ఈ చిత్రం విజయవాడ, హైదరాబాద్ మరియు కాకినాడలలో షిఫ్టుల మీద 100 రోజులు ఆడింది. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 6వ చిత్రం దొంగల దోపిడి. హీరో కృష్ణ బావమరిది ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని హీరో కృష్ణ సమర్పించారు. శ్రీప్రియ ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన జంటగా నటించారు. క్లాస్మేట్స్ అయిన హీరో కృష్ణ, హీరో మురళీమోహన్ కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. మొదటి రోజే 4,22,000 రూపాయలకు పైగా వసూలు చేసి 1978లో హీరో కృష్ణ చిత్రాలలో అత్యధికం వసూలు చేసిన చిత్రం ఇదే. ఈ చిత్రం రన్నింగ్ రాకపోయినా మొత్తం మీద విజయవంతమైంది. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 7వ చిత్రం ముగ్గురు ముగ్గురే. దొంగల దోపిడీ విడుదలైన 15 రోజులకే ఈ చిత్రం విడుదలైంది. హిందీ చిత్రం ఏక్ సే బడ్కర్ ఏక్ ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన జయచిత్ర హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించింది. షిఫ్ట్ మీద 50 రోజులు ప్రదర్శించబడింది. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 8వ చిత్రం చల్ మోహన రంగా. హీరో కృష్ణ సరసన హీరోయిన్గా అందాల తార దీప నటించింది. ఈ చిత్రంలోని అశ్లీల దృశ్యాలను సెన్సార్ కట్ చేయగా ఆ సన్నివేశాలను కొన్ని కేంద్రాలలో మళ్ళీ ప్రదర్శింపబడటం, ఆ ప్రింట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. షిఫ్ట్ మీద 50 రోజులు ప్రదర్శించబడింది. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 9వ చిత్రం దొంగల వేట. హీరో కృష్ణ సరసన హీరోయిన్గా అందాల తార జయప్రద నటించింది. ఇంకార్ అనే హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ పోషించిన విలన్ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం హైదరాబాదు సుదర్శన్ 35mm థియేటర్లో అత్యధికంగా 48 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. విజయవాడ ఊర్వశి 70mm థియేటర్లో 14 రోజులకే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నట సార్వభౌమ ఎన్టీ రామారావు నటించిన రాజపుత్ర రహస్యం కోసం షిఫ్ట్ చేశారు. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 10వ చిత్రం సింహ గర్జన. హీరో కృష్ణ సరసన హీరోయిన్గా శ్రీప్రియ నటించారు. నటుడు గిరిబాబు జయభేరి ఆర్ట్స్ పతాకంపై తాను కూడా ఒక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వల్ల తనకు 4 లక్షల నష్టం వచ్చిందని సితార పత్రికలో ఆయన చెప్పాడు. దాదాపు ఒకే కథతో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు చిత్రం అంతకు 2 వారాల ముందే విడుదల కావడం సింహగర్జన చిత్రానికి నష్టం చేకూర్చింది. విజయవాడ శ్రీరామ థియేటర్లో మాత్రం డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. 1978లో విడుదలైన హీరో కృష్ణ నటించిన 11వ చిత్రం చెప్పింది చేస్తా. హీరో కృష్ణ సరసన హీరోయిన్గా జయచిత్ర నటించింది. ఈ చిత్రం కమర్షియల్గా విజయం సాధించింది. అత్యధికంగా విజయవాడ రాధాలో 35 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. 1978లో హీరో కృష్ణ నటించిన 12వ చిత్రం కుమార్ రాజా. కన్నడ చిత్రం శంకర్ గురు ఆధారంగా తెలుగులో నిర్మించబడిన ఈ చిత్రంలో నటశేఖర త్రిపాత్రాభినయం ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆయన సరసన జయంతి, జయప్రద, లత హీరోయిన్లుగా నటించడం విశేషం.
1978లో అన్ని హీరో కృష్ణ చిత్రాలలోనూ అత్యధికంగా 15 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడిన చిత్రం ఇదే. 3 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. అత్యధికంగా విశాఖపట్నం అలంకార్ థియేటర్లో 99 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. విజయవాడ అప్సరా థియేటర్లో 56 రోజులు ప్రదర్శించబడి షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడి 4,40,000 రూపాయలు వసూలు చేసింది. కాకినాడలో సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. 1978లో హీరో కృష్ణ నటించిన 13వ చిత్రం, ఆ సంవత్సరపు ఆఖరి చిత్రం అతని కంటే ఘనుడు. ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన జయప్రద హీరోయిన్గా నటించింది. విజయవాడలో డైరెక్ట్గా 70 రోజులు, విశాఖపట్నంలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడింది. ఈ 2 కేంద్రాలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. హైదరాబాద్లో కూడా షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. ఇలా మొత్తం మీద చిత్రాల రేంజ్ తక్కువైనా దాదాపు అన్ని చిత్రాలు విజయవంతమై హీరో కృష్ణ స్టార్డమ్ను పెంచాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.